పేరు? నర్సయ్య. ఏం చేస్తారు మీరు? ఇదే వ్యవసాయం పని చేస్తాం. వ్యవసాయం పని చేస్తారా? ఇప్పుడు నాటేసే టైం వచ్చింది కదా? వచ్చింది. ఇక నారు పోసే టైం నారు ఇప్పుడు కరెంటునే అవసరం రైతుకి ఎక్కువ. మరి ఎట్లున్నది కరెంట్? కరెంటు చక్కగా ఉంటలేదు. ఎన్ని రోజులు అవుతుంది? 8 రోజులకు వచ్చింది. అయినా కానీ 2 రోజులు ఉన్నది. 2 రోజుల నుంచి అది వస్తుంది నీళ్ళు నడుస్తూనే ఉంది. దున్నవా మరి పొలం? దుంపాము ఇక నీళ్ళు అట్టే దుంపాము. కరెంట్ అట్టే పెట్టుకుంటాం. కరెంట్ అప్పుడు ఇచ్చిండు, కేసీఆర్ ఇచ్చిండు. 24 గంటలు కరెంట్ ఇచ్చిండు. అంత మొదలు ఓసారి మోటార్ల కాడ వన్నాం. అప్పుడు తిప్పలవడం 24 గంటలు కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ ఇచ్చిండు. ఇక ఇప్పుడు ఈ దూరాలు వచ్చిన కలిపి ఇప్పుడు 8 రోజులే చక్కగా వచ్చిండేది, చక్కగా వచ్చింది. ఏం లేదు. రైతు బంధు ఇస్తా అన్నారు. రైతు బంధు ఎకరా 15,000 చొప్పున, 4,000 చొప్పున పింఛన్ ఇస్తా అన్నారు. ఇంకా రుణాలు మాఫీ చేస్తా ఉన్నారు. అది ఏమీ లేవు. ఏమీ లేదు, అది లేదు. కాలే రుణమాఫీ లేదు, ఏమీ లేదు. అన్ని పెండింగ్ పింఛన్ 2,000 చొప్పున ఇచ్చారు. అక్కే 4,000 అన్నారు. ఇప్పుడు లేనే లేదు. రాలేదు. కేసీఆర్ పాలనే మంచిగా ఉండేది. వాళ్ళు అంతా అల్లకొల్లం నడవని వాటి. రైతు బంధు అనేది ఇది బందేనే, పింఛన్ ఇది బందేనే, రుణమాఫీ అంటే రుణమాఫీ కూడా బందేనే. ఇంకా ఎట్లయితే ఏమైంది విన్నారు కదా రైతన్న మాటలు. కేసీఆర్ గారు చిలక్కు చెప్పినట్టు చెప్పిండు. మోసపోతే గోసపడతాం బిడ్డ, మనల్ని దగా చేయడానికి, కుట్రలు చేయడానికి, మన అభివృద్ధిని చూసి ఓర్చలేనోళ్ళు ఎన్నో మాయ మాటలు చెప్తారు, వినొద్దని చెప్పిండు. పాపం రైతన్న నారుమడికి దున్నడానికి రెడీగా పెట్టుకున్నాడు. పొద్దుగాల నుంచి కరెంట్ వస్తలేదట. కరెంటు కోసం చూస్తాడు. చెప్పిండు కేసీఆర్ గారు, కరెంటు తిప్పలైతుంది, నీళ్ల తిప్పలైతుంది, మనోడు మనకు పాలిస్తే ఏ విధంగా ఉంటుంది, మంది పాలిస్తే ఏ విధంగా ఉంటుందో అని ముందే చెప్పిండు. కరెంటు వస్తలేదు, రైతు బంధు పడలేదు, రుణమాఫీ కాలేదు, మోసపోయినాం, గోసపడ్డాం, అనుభవిద్దాం.